స్మరిస్తూ ఉన్నాడు కనుక అనుభవజన్యమే స్మృతి అనేది. కనుక అక్కడ దానికి సాక్షిగా ఉన్నాడు. జాగ్రత్త అవస్థలో విషయములకు ఎట్లా సాక్షిగా ఉన్నాడు, స్వప్న ప్రపంచానికి ఎలా అయితే సాక్షిగా ఉన్నాడు, అలానే సుషుప్తి దానికి కూడా అక్కడ సాక్షిగానే ఉన్నాడు. ఇంతవరకు ఒప్పుకోక తప్పదు. ఒప్పుకుంటున్నాం కదా, దీంట్లో ఎవరికి ఏమి సందేహం లేదు కదా. సబోధో విషయాద్భిన్న, అయితే తెలియబడే వస్తువులు, తెలుసుకునే వస్తువు, ఇవి ప్రత్యేకంగా పామరుడు దగ్గర నుంచి పండితుని వరకు అందరికీ తెలుసు. విషయములు వేద్యములు, దానిని తెలుసుకుండేవాడు వేత్త. సబోధో విషయాద్భిన్న, ఆ జ్ఞానం అనేది విషయముల కంట భిన్నమైనటువంటిది. నబోధాత్ స్వప్నబోధవతు ఏవం స్థానత్రయేపి ఏకా సంవిత్తద్వద్దినాంతరే. జాగ్రత్త దశలో ఎట్లాంటి కొండల్ని చూసామో ఆ స్వప్నంలో కూడా అట్లాంటి కొండలే కనిపించినాయండి తమాషగా అని అనుకుంటాం. అంటే జాగ్రత్త దశలో ఉన్నవాడు, స్వప్న దశలో ఉన్నవాడు హాయిగా ఉన్నామండి. ఈ జాగ్రత్త దశ, కళలు ఇవేమీ లేకుండా హాయిగా పడుకొని నిద్రపోయినాను. ఈ మూడు ఒకే చైతన్యము అయితేనే ఈ మూడు మాటలు వస్తాయి. కానీ చైతన్యములు భిన్న భిన్నములుగా ఉన్నప్పుడు ఈ మాటలు అనటానికి వీలుంటుందా? మనకి ప్రతి వాళ్ళకి ఇదే అనుభవం కదా. అంటే ఈ త్రిస్థానముల యందు ఉన్నటువంటి చైతన్యము ఏకరూపమే అన్నంతవరకు మనం అంటే ఫౌండేషన్ వేసుకోవాలి. స్వామివారు అదే చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా. ఈ మూడు స్థానములలో ఉన్నటువంటి చైతన్యము ఏకమే. ఇంతవరకు మనం అందరం గట్టిగానే ఒప్పుకుంటున్నాం కదా. అయితే ఇది ఏకం బాగానే ఉంది. ఇవాటి వరకే ఈ చైతన్యం ఏకంగా ఉందా? నిన్నటి రోజున కూడా ఇట్లానే ఉందా? అబ్బో, నాకు అదేమిటండి, బాల్యాన్ని నుంచి, నా చిన్నతనాన్ని నుంచి, నా 10వ ఏటి నుంచి ఏమేమి జరిగినాయో అవన్నీ నాకు గుర్తున్నాయి, భవిష్యత్తులో కూడా గుర్తుంటాయి. కనుక ఈ చైతన్యము అనేది ఏకరూపంగానే ఉన్నది. మాస నిన్న మొన్న కాదు, గత సంవత్సరం కాదు, అంత క్రితం సంవత్సరం కాదు, ఎప్పటి నుంచో అలానే ఉంది. మాస అబ్ద యుగ కల్పేషు గతాగమ్యేష్వనే కథ. వెనకటివి కానీ భవిష్యత్తులు కానీ ఎప్పుడైనా సరే చైతన్యం అనేది ఒకటే ఉన్నది సుమా. శరీరములు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ చైతన్యం అనేది సర్వవ్యాపకమైనది కనుక ఇతను ఒకటిగానే ఉంటుంది సుమా. స్మృతులు లేకపోవచ్చు. వృద్ధస్థితి వచ్చిన తరువాత వెనకటి వల్ల విషయాలు గుర్తుండవు. అలానే పూర్వజన్మ సంస్కారం ఎవరో మహాయోగులకే ఉంటుంది, మనకి లేకపోవచ్చు. కానీ చైతన్యము అనేది ఒక్కటే. ఇవి సంవత్సరములు కాదు, బ్రహ్మకల్పముల వరకు కూడా ఈ చైతన్యం ఒకటిగానే ఉంటున్నది. అయితే ఇది ఎప్పటి నుంచి పుట్టిందండి? పుట్టడం ఏమిటండి? ఇది పుట్టలే. నోదేతి నాస్తమేతి ఏకా సంవితు స్వయం ప్రభ. ఇది పుట్టేది కాదు, అస్తమించేది కాదు, ఒకే ఒక్క స్వయం ప్రభారూపమైనటువంటి సంవిత్, జ్ఞానము 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 అని ముందర నిరూపించారు. నోదేతి నాస్తమేత్యేక సంవిదేశ స్వయం ప్రభ. ఆత్మ అంటే ఇదేనయ్యా, ఆ జ్ఞానస్వరూపమైనటువంటిది, అన్నిటికీ సాక్షి రూపంగా ఉన్నది. జాగ్రత్త స్వప్న సుషుప్తులకి మూటికి సాక్షి రూపంగా ఉన్నది ఏదైతే ఉన్నదో, ఇయమాత్మా పరానంద, ఇదే ఆనందస్వరూపమైనటువంటిది, ఇదే నీ యొక్క ఆత్మ. ఇందువల్ల పరప్రేమాస్పదంయత, ప్రతివాడికి తన యందు ఉన్న ప్రేమ ఇక దేని యందు ఉండదు. ఇది ఒప్పుకోం మనం. చెప్తాను, దాన్ని నెమ్మదిగా సమన్వయం చేసి చెప్తాను. మానభూవం హి భూయాసం ఇది ప్రేమాత్మనీక్ష్యతే. ఎవడైనా సరే నేను లేకుండా పోదునుగాక అని ఎవడైనా అనుకుంటున్నాడా? అనుకోడు. అట్లా కాదండి, ఆయన ముసలివాడు, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఇదిగో నా మనవడికి ఇట్లా ఇబ్బందిగా ఉంది, వాడికి నా తాలూకు కళ్ళు గిళ్ళు అవన్నీ ఇవ్వండి, ఇట్లా ఏవో కొన్ని. అంటే నీ ఆత్మ అనేది గౌణాత్మగా నువ్వు అక్కడ తలుస్తూ ఉన్నావు గనక అక్కడ కూడా ఆత్మే గౌణాత్మగా నువ్వు భావించి అక్కడ ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమ కూడా నీ వలననే ఏర్పడుతూ ఉన్నది. కనుక
అందరికంట ఆత్మ యందు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళు అంగీకరించాలి. దీనికి ఒక చిన్న ఉపాఖ్యానం కూడా చెప్పాలి. యాజ్ఞవల్క్య మహర్షి మహాత్ముడు, బ్రహ్మవేత్త. ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి బయలుదేరుతూ ఆయనకి 2 భార్యలు. చిన్న భార్యకి నీకేం కావాలి అని కోరారు. ఆవిడేదో ఆస్తిపాస్తులు అడిగింది, అవి ఇచ్చేశారు. పెద్ద భార్యను మైత్రి, ఆవిడ పేరు, నీకేం కావాలి అని అడిగారు. నాకు ఏమీ అక్కర్లేదు, మీతో పాటు వస్తాను. నువ్వు ఇక్కడ గృహస్థాశ్రమం కాదు నాతో పాటు రావడానికి, నేను అక్కడ బ్రహ్మ విచారం చేసుకోవడానికి వెళ్తున్నాను. వానప్రస్థాశ్రమం కానీ సన్యాసాశ్రమం కానీ నేను స్వీకరిస్తాను, అయినప్పటికీ మీ సేవ చేసుకుంటూ నేను కూడా వస్తాను అన్నది. సరే నీ ఇష్టం అన్నారు. ఆవిడ కూడా వెళ్ళింది. కూడా వెళ్ళినప్పుడు ఆవిడికి పరతత్వాన్ని ఉపదేశించాలి అనేటువంటి కోరికతో యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయిని అడిగాడు, ఓ మైత్రేయి, అన్నిటికంటా నీకు అత్యంతము ప్రేమాస్పదమైనటువంటి వస్తువు ఏది అన్నారు. అనేటప్పటికి ఆవిడ వెంటనే మహాపతివ్రత కనుక అన్నది, అదేమిటి స్వామి అట్లా అంటారు, మీకంటా నాకు ప్రేమాస్పదమైనటువంటి వస్తువులు ఎవరు ఉంటారు అని. కాదు మైత్రేయి, చాలా పొరపాటు పడుతున్నావు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, తనకి ఎదటి వాళ్ళ వల్ల ఉపయోగము ఉన్నది కనుక వాళ్ళందరూ తనకి ప్రేమాస్పదులే. కానీ తన యందు తనకు ఉన్నటువంటిది నిరతిశయమైనటువంటి ప్రేమ, తన కొరకు ఇతరుల మీద తనకి ప్రేమ, అది యథార్థం. అందుకని నీ మీద నీకే అత్యంతము ప్రేమ. అయితే నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసలు నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. కనుక ఆత్మావా అరే అరే, ఓ మైత్రేయి, నీ యొక్క నిజతత్వాన్ని నువ్వు తెలుసుకో. దాని కొరకు శ్రోతవ్య, వేదాంత వాక్యాల్ని తదర్థమును చక్కగా గ్రహించు. ఏమైనా సందేహాలు వస్తే మంతవ్య, మననం చేసుకో. ఇంకా నీకు అపరోక్షానుభూతి కలక్కపోతే నిధిధ్యాసితవ్య, బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి అనేటువంటి అనుసంధానం చేసుకో అనేటువంటి ఉపదేశం యాజ్ఞవల్కి అక్కడ చేశారు. కనుక ఇక్కడ చెప్పేటువంటి ఈ 8వ శ్లోకంలో ఇయమాత్మా పరానంద పరప్రేమాస్పదంయత మానభూవం హి భూయాసం ఇది ప్రేమాత్మనీక్ష్యతే. అన్నిటికంటా అత్యంతము ప్రేమాస్పదమైనటువంటిది ఆత్మ. దానికి ఇదే తార్కాణం, నేను లేకుండా పోదునుగా కానీ ఎప్పుడు అనుకోరు. అట్లా కాదండి, కొంతమంది బాధ భరించలేక సుప్రీంకోర్టు యొక్క అనుమతితో తమ ప్రాణాలను తీసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. దేని నుంచి విముక్తుడు కావడానికి ప్రయత్నిస్తున్నాడు? బాధాయుక్తమైనటువంటి శరీరముతో తనకున్న సంబంధము నుండి తను విముక్తుడు కావడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతే కదా, ఇది కూడా తనకు అపేక్షితమే అయి ఉన్నది కనుక అది కూడా తన యందు తనకు ఉన్నటువంటి ప్రేమ వలననే ఈ పని చేస్తూ ఉన్నాడు. ఇత్థం సచ్చిత్ పరానంద ఆత్మాయుక్త్యా తథావిధం పరం బ్రహ్మతయోశ్చైక్యం సృజ్యంతేషు ఉపదిశ్యతే. యథావతా ఏం తేలింది? నీ యొక్క ఆత్మ సచ్చిదానంద స్వరూపమైనట్టిది అని తేలింది. అయితే ఇంతకంటా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఆనందవల్లిలో బ్రహ్మవిదాప్నోతివరం తదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. బ్రహ్మలక్షణము ఏదైతే సత్యజ్ఞానానంద స్వరూపముగా చెప్పబడ్డదో ఆ పరబ్రహ్మ నీ యొక్క ప్రత్యేకాత్మ కంటా భిన్నమైనది కాదు సుమా అని సమస్త వేదాంత వాక్యములు ఘోషిస్తూ ఉన్నవి. దానిలో ముఖ్యమైనవి ఆమ్నాయ పీఠములకు సంబంధించి 4 మహావాక్యములు, ఐతరీయోపనిషత్తుకు సంబంధించినటువంటి ఋగ్వేద మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, అలానే శుక్లయజుర్వేదీయమైనటువంటి శృంగేరి పీఠానికి సంబంధించినది బృహదారణ్యకోపనిషత్తుల్లోది అహం బ్రహ్మాస్మి, అలానే సామవేదీయమైనటువంటి ఛాందోగ్యోపనిషత్తులో షష్ఠ ప్రపాఠకంలో చెప్పబడినటువంటిది తత్వమసి, అలానే మాండూక్యోపనిషత్తుల్లో చెప్పబడినటువంటిది అయమాత్మా బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు ఏమి ప్రతిపాదిస్తున్నవి అంటే జీవుడు పరబ్రహ్మము ఒకటే. నీవు ఏదైతే ప్రత్యేగాత్మ అని చెప్పుకుంటున్నావో
అది కేవలము ప్రత్యేగాత్మే కాదయ్యా, పరబ్రహ్మ గంట అతిరిక్తమైనది కాదు అని చెప్పడం జరుగుతూ ఉన్నది. నిజమే, పరబ్రహ్మే తాను అయ్యున్నప్పుడు ప్రతివాడికి ఎందువల్ల తెలియటంలే. ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః అని చెప్తూ ఉన్నారు. ఇరగం సర్వం యరయమాత్మ అని శృతులు చెప్తూ ఉన్నవి. సర్వం ఖల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన. నానాగా భాషిస్తూ ఉన్నది, నానాగా లేదయ్యా, అంతా ఒకటే వస్తువు సుమా అని చెప్తూ ఉన్నదే. ఈ చెప్తూ ఉన్నది అందరికీ ఎందువల్ల అనుభూతిలోకి రావటంలే అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా ఎంతటి చక్కటి దృష్టాంతం ఇచ్చారంటే ఇక్కడ ఎంతో హృద్యంగా కనిపిస్తుంది ఈ దృష్టాంతం. అధ్యేతృవర్గమధ్యస్థ పుత్రాధ్యేన శబ్దవతు భానేప్యభానం భానస్య ప్రతిబంధేన యుజ్యతే. అది అనుభూతిలో లేదు అని నువ్వు అనుకోకు నాయన, అనుభూతిలో ఉన్నది. నీకు ఒకటి గుర్తు చెప్తాను. కుమారుణ్ణి వేదాధ్యయనం కోసం గురుకులానికి పంపించాడు. ఏదో పండక్కి దీపావళి వస్తున్నది, కుమారుణ్ణి తీసుకొని వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ గురువుగారు వీళ్ళ చేత వల్లే చెప్పిస్తూ ఉన్నారు. 5-6 విద్యార్థులతో కలిసి తన కుమారుడు కూడా వల్లే చెప్తూ ఉన్నాడు, అపనస చెప్తూ ఉన్నాడు. విషేత్వోర్జేత్వా వాయవస్థో వాయవస్థదేవో వస్సవిద ఇత్యాదిగా చెప్తూ ఉన్నాడు. ఈ 5-6 కలిసి చెప్తూ ఉన్నారు. తను బయటనే ఉన్నాడు. వాళ్ళది పాఠం అయిన తర్వాత అయిపోవచ్చింది, అయిన తర్వాత లోపలికి వెళ్దామనే ఉద్దేశంతో. ఈ విన్నప్పుడు ఈ విద్యార్థులలో అందరితో తన కుమారుడు కూడా చెప్తూ ఉన్నటువంటి విషయము తనకి వినిపిస్తున్నదా లేదా? వినిపిస్తున్నది. కానీ ఆ శబ్దాన్ని తను విస్పష్టంగా వినగలుగుతున్నాడా? విస్పష్టంగా వెళ్ళలేకపోతూ ఉన్నాడు. లోపలికి పోయినాడు. అయ్యా పండక్కి తీసుకెళ్తాను, అట్లానే మా వాడికి ఎట్లా వచ్చింది, ఓ చక్కగా చదువుతున్నాయండి, అరే చెప్పరా పనస. అప్పుడు తను ఒక్కడే చెప్పాడు ఆ కుమారుడు. అప్పుడు విస్పష్టంగా వినటం జరిగింది. ఇందాక విన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఇందాక భాషించలేదా? అతడి యొక్క శబ్దము భాషించింది, కానీ ఇట్లా విస్పష్టంగా భాషించలే. అందుకని సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ భాషించని టైం అంటూ ఉండదు. కానీ అది విస్పష్టంగా భాషించదు, వివేకం చేసుకోవాలి. అధ్యేతృవర్గమధ్యస్థ పుత్రాధ్యయన శబ్దవతు భానేప్యభానం భానస్య ప్రతిబంధేన యుజ్యతే. విస్పష్టంగా ఎందువల్ల వినిపించడం లేదు? ప్రతిబంధము అక్కడ ఉండటం వల్ల విస్పష్టంగా భాషించటం లేదు. ఏమిటి ఆ ప్రతిబంధము? తస్య హేతు సమానాభిహర పుత్రధ్వనిశ్రుతౌ. వాళ్ళ నలుగురితో కలిపి చెప్పటము అనేటువంటి ప్రతిబంధకం వల్ల తన కుమారుని యొక్క ధ్వనిని స్పష్టంగా వినజాలకపోయినాడు. ఇహ ఇక్కడ ఏమిటి? జడములైనటువంటి మనస్సు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు వీటి అన్నిట్లకీ ప్రేరకమై అన్నిటికీ సాక్షిరూపమైనటువంటి చైతన్యమును తను గుర్తించలేకపోవటానికి కారణం ఏమిటి అని అంటే, ఇహ అనాదిరవిద్యైవ వ్యామోహైక నిబంధనం. నాయన ఇప్పుడు అక్కడ రజ్వజ్ఞానాద్భాతిరజ్జురు యథాహి అని ఇందాక శ్లోకంలో చెప్పుకున్న విధానంగా ఆ అవిద్య అనేది ఆవరణం ఉండటం వల్ల తనని తాను గుర్తించుకోలేకపోయినాడు. అక్కడ తన యొక్క కుమారుని యొక్క శబ్దమును విడిగా తను గ్రహించలేకపోవటానికి సమానాభిహర తస్య హేతు సమానాభిహర పుత్రధ్వనిశ్రుతౌ. అందరూ కలిపి చెప్పటం అనేది ప్రతిబంధకం. అక్కడ వింటూనే ఉన్నాడు, ఇక్కడ చైతన్య స్వరూపుడు తాను అనేటువంటి విషయము తెలుస్తూనే ఉన్నది. దానికి పృథక్కరించి అక్కడ ఎట్లాగైతే కుమారుడి యొక్క శబ్దమును మాత్రమే వినడానికి ప్రయత్నించాడో అలాంటి వివేకము చేసుకున్నప్పుడు అది స్వతసిద్ధముగా సిద్ధమయ్యేటువంటి వస్తువు అయ్యే ఉన్నది. దీనికి అలా తెలియబడకపోవటానికి కారణం ఏమిటి అంటే అనాదిగా వస్తూ ఉన్నటువంటి అవిద్యే కారణం అవుతూ ఉన్నది. చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత తమోరజసత్వగుణ ప్రకృతిర్వివిధాచస. ఇక సృష్టిక్రమంలోకి వచ్చారు.
అయితే ఆ పరబ్రహ్మే ప్రత్యేగాత్మ అని అన్నారు సరే, మరి ఆ పరబ్రహ్మ వల్లనే చరాచర ప్రపంచము ఉత్పన్నమైనది అని శృతులన్నీ ఘోషిస్తూ ఉన్నవి కదా. ఆ సృష్టి క్రమాన్ని చెప్పాలి. దాన్నే చెప్తూ ఉన్నారు. సచ్చిదానంద స్వరూపుడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పబడినటువంటి ఆ పరమాత్మ పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో అది ప్రతిబింబించినది దేని యందు? తమో రజస్సత్వగుణ ప్రకృతిర్వివిధా చ సా. త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉన్నదో సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి దాని యందు ప్రతిబింబించినది. ఆ ప్రతిబింబించడం అనేది రెండు రకాలుగా, శుద్ధ సత్వ ప్రధానము అయిన దాని యందు ప్రతిబింబించడం, మలిన సత్వ ప్రధానము అయిన దాని యందు ప్రతిబింబించడం, రెండు రకాలుగా ఉన్నది. సత్వశుద్ధ్య విశుద్ధిభ్యాం మాయా విద్యే చ తే మతే మాయాబింబో వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వర. ఇక్కడ ఒక్కసారిగా సంపూర్ణంగా చెప్పటం అనేది కూడా కష్టమే కనుక కొద్ది కొద్దిగా దీంట్లో చూపిస్తాను చిత్రాల్లో. ఇక్కడ ఇది పరబ్రహ్మ, ఇది సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి. మాయాంతు ప్రకృతిం విద్యాతు మాయినంతు మహేశ్వరం. శుద్ధ పరబ్రహ్మగా ఉన్నప్పుడు ఆయనకి ఈశ్వర పదము చెప్పడానికి లేదండి. ఈశ్వరుడు ఎప్పుడవుతూ ఉన్నాడు అంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని స్వీకరించినప్పుడే అతడు ఈశ్వరుడవుతూ ఉన్నాడు. అప్పుడే చరాచర ప్రపంచ సృష్టి స్థితి లయకారకుడు అవుతూ ఉన్నాడు. ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో రజోగుణము ఎరుపు రంగు, తెలుపు రంగు, నలుపు రంగు మూడు కనిపిస్తూ ఉన్నవి. ఈ ఎరుపు రంగు అభివృద్ధిని చెందిన సమయంలో సృష్టి కార్యక్రమం, తెలుపు రంగు సత్వము అధికమైన స్థితిలో స్థితి కార్యక్రమము, చిట్ట చివరికి ప్రళయ సమయంలో తమస్సు అధికముగా తయారైనప్పుడు తనలో లీనం చేసుకొనుట, ఇవి ఈ పరమేశ్వరుడే త్రిమూర్తులు అనేటువంటి పేరుతో చేస్తూ ఉన్నాడు. తమో రజస్సత్వగుణ ప్రకృతిర్వివిధా చ సా. అయితే ఈ ప్రకృతి రెండు రకాలుగా ఉన్నదిట. మూడు గుణాలు కాస్తూ కూస్తూ ఉంటాయండి. ఎవరైనా మనం ఒక్కటే గుర్తుంచుకోండి, చాలా దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడు, పచ్చి నెత్తురు తాగేవాడు, వాడిలో కూడా సత్వము ఎక్కడో చోట కాస్తూ కూస్తూ ఉంటుంది. లేకపోతే రజస్తమస్సులు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళలో. మహాసాత్వికుడు అని చెప్పబడే వాళ్ళు కూడా రజస్తమస్సులు కొద్దిగా ఉంటాయి. ఇది సహజం. ఆధిక్యాన్ని అనుసరించి ఏది అధికముగా ఉన్నప్పుడు వాడు చాలా రాజసి అండి, చాలా అహంకారం ఆయనకి, వాడు ఉత్తమ వద్దు, ఏమీ తెలియదు వాడికి, చాలా తామసి. ఆయన అండి మహానుభావుడు చాలా సాత్వికుడండి. ఈ అనే వాళ్ళల్లో కూడా తక్కిన రెండు గుణములు ఉంటూనే ఉన్నవి. సత్వప్రధానము కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. ఈ సత్వమే శుద్ధ సత్వం. అక్కడ మలిన సత్వము కలిగినటువంటి వాడు జీవుడు. మాయను ఆశ్రయించి ఉన్నప్పుడు ఈశ్వరుడుగా తెలియబడతాడు. అవిద్యను ఆశ్రయించి ఉన్నప్పుడు జీవుడైతాడు. అంటే మాయను తన అదుపులో పెట్టుకోగలడు ఆయన. ఈ జీవుడు అవిద్యా వశకుడు అవుతూ ఉన్నాడు. వీడి చేతిలో ఏమి ఉండదు, అవిద్యకి వీడు లొంగిపోతూ ఉంటాడు. ఇది ఉన్న పరిస్థితి.